ఇక గ్యాస్ సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు ప్రయత్నించారు. హైదరాబాద్ లోని షేక్పేట వద్ద ఈ ఘటన జరిగింది. గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్లతో ఆటో వచ్చింది. ఈ సమయంలో సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు కొందరు వినియోగదారులు ప్రయత్నించారు. వారిని గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది అడ్డుకున్నారు. బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా గ్యాస్ సిలిండర్లను వినియోగదారులు ఎత్తుకొల్లుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలను మనం స్క్రీన్ పై చూడవచ్చు. మొత్తంగా వినియోగదారులు ఎంత అసహనానికి గురవుతున్నారో ఈ ఘటన మనకు చెప్పకనే చెబుతున్న పరిస్థితి. అక్కడ తోపులాటలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా గ్యాస్ సిబ్బంది ఇంకా తమ సీరియల్ నెంబర్ రాలేదంటూ చెప్తున్నారని చెప్పి అక్కడ వినియోగదారులైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. షేక్పేటలో ఏ విధంగా వినియోగదారులు గ్యాస్ వ్యాన్ నుండి సిలిండర్లను తీసుకువెళ్లిపోతున్నారో మనం స్క్రీన్ పై చూడవచ్చు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు రత్నకుమార్ జాయిన్ అవుతున్నారు. రత్నకుమార్, మనం మాట్లాడుకుంటున్నాం ఒక ఆటో డ్రైవర్లే కాదు, సో ఇటు డొమెస్టిక్ సిలిండర్స్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఘర్షణలో కూడా దిగుతూ ఉన్నారు. ప్రజల్లో రోజు రోజుకు అసహనం పెరిగిపోతుంది. వేచి చూసి ఇంకా వాళ్లకు గ్యాస్ బండలు ఇవ్వరనే ఉద్దేశంతో ఏకంగా వినియోగదారులే సిలిండర్లను ఎత్తుకెళ్లిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏంటి అసలు ఇప్పటికైనా ప్రభుత్వం ఇంకా దృష్టి సారించిందా? ఏం జరుగుతుంది మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా? గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు రావాల్సిన ఆయిల్ రవాణా హర్మూజ్ జలసంధి వద్ద ఆగిపోయింది అన్న వార్తలు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచే హైదరాబాద్ మహానగరంలోనూ దేశవ్యాప్తంగా ప్రజలు ఒక్కసారిగా ప్యానిక్ అవ్వడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే గ్యాస్ కొరత అనేది ఏర్పడుతుంది, ఎల్పీజీకి సంబంధించి సిఎన్జీకి సంబంధించి కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఏజెన్సీల వద్దకు డీలర్ల వద్దకు క్యూ కట్టి గ్యాస్ కావాలంటూ కూడా కొంత క్యూ లైన్ లో నిలబడి గ్యాస్ కోసం ట్రై చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీన్నే క్యాష్ చేసుకున్నటువంటి కొంతమంది గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరతను సృష్టించి స్టాక్ అనేది లేదు, కొంత టైం పడుతుంది అంటూ కూడా కస్టమర్లను వినియోగదారులను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలను కూడా చూసాం. సో ఈ సందర్భంలోనే ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత గతంలో ఒక రోజు లేదా 2 రోజులలోనే గ్యాస్ అనేది బుక్ చేసినప్పుడు డెలివరీ అయ్యేది. కానీ ఇప్పుడు వారం రోజులకు పైగానే ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ గ్యాస్ అనేది ఇంటికి డెలివరీ అవ్వట్లేదు. ఒకవైపున ఏజెన్సీలకు కాల్ చేసినప్పుడు వాళ్ళు నిర్లక్ష్య సమాధానం చెబుతూ గ్యాస్ అవుట్ ఆఫ్ స్టాక్ అని అంటూ కూడా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ లో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటి మీద నగర ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా ఆగ్రహంతో ఉన్నారు. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ను ఇప్పుడు ఫిలిం నగర్ పరిధిలోని షేక్పేటలో కూడా ఇదే సిచ్యువేషన్ అనేది చోటు చేసుకుంది. ఒకసారి ఏజెన్సీ నుంచి గ్యాస్ బండ్లను నింపుకొని డెలివరీ కోసం వస్తున్నటువంటి ఒక వెహికల్ ను అడ్డగించారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళ యొక్క డెలివరీ పాయింట్ వద్దకు రాకుండానే ఆ బండికి ఎదురెళ్లి అందరూ ఒకసారిగా లోపల ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ల మొత్తాన్ని కూడా వాళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి ఘటన, ఇష్టానుసారంగా తీసుకుని వెళ్ళిపోతుంటే ఇది ఒకసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. సో ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది సిబ్బందితో కలిసి గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది ఆ సిలిండర్ల మొత్తాన్ని తీసుకొని వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నటువంటి సందర్భం కనిపించింది. సో ఇందులో భాగంగానే ఒకవైపున ఏజెన్సీ సిబ్బందికి అలాగే ఇటు గ్యాస్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వినియోగదారులకు కొంత ఆందోళన అనేది చోటు చేసుకుంది. కొన్ని ఒక గంట పాటు జరిగినటువంటి ఈ వాగ్వాదంలో తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పరిస్థితి తగ్గుదిద్దడంతో ఆ గ్యాస్ కు సంబంధించినటువంటి ఏజెన్సీ వాళ్ళు ఆ గ్యాస్ సిలిండర్లను తీసుకొని ఎక్కడైతే డెలివరీ పాయింట్స్ ఉన్నాయో ఆ డెలివరీ పాయింట్స్ కు వెళ్ళినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. రైట్ రత్నకుమార్, మొత్తంగా చూస్తున్నాం ఒకవైపు ఆటో డ్రైవర్లేమో గ్యాస్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, ఇటు వినియోగదారులేమో డొమెస్టిక్ సిలిండర్లు అదేవిధంగా వీళ్ళకు దొరక్క వీళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, మరోవైపు హోటళ్లు మూతపడుతూ ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో ఎక్కడా కూడా షార్టేజ్ లేదు అని చెప్తూ ఉంది. సో ఏంటి ప్యానిక్ అవ్వటం వల్ల అనుకుంటే మరి ఆటో డ్రైవర్లకు గ్యాస్ ఎందుకు అందట్లేదు? సో వాళ్ళకు రోజువారీ వచ్చే గ్యాస్ ఉంటుంది, రోజువారీ వినియోగము ఉంటుంది. సో ఒకవైపు ప్రభుత్వాలే కాలుష్యాన్ని తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ పై ఆధారపడటం కూడా తగ్గాలని చెప్తూ ఉన్నా సో ఎందుకని గ్యాస్ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నాయి? కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎటువంటి గ్యాస్ కొరత అనేది లేదు, పెట్రోల్ డీజిల్ కొరత లేదు. అనవసరంగా పబ్లిక్ అంతా ప్యానిక్ అయ్యి అవసరానికి మించి బుక్ చేసుకోవడము, ఏకంగా పెట్రోల్ బంకుల దగ్గరికి బకెట్లు తీసుకుని వెళ్ళటము, అలాగే వాటర్ టిన్నులు తీసుకొని ఎక్కువ మొత్తంలో వాటిని ఫిలప్ చేయించుకొని రావడం కారణంగానే అక్కడ ఒక్కసారిగా బంకుల్లో ఉన్నటువంటి పెట్రోల్ అంతా అయిపోయి అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు అనేవి పెడుతున్నారు. దీని మీద సిపి సజ్జనార్ మాట్లాడటం జరిగింది. గ్యాస్ కు సంబంధించి పెట్రోల్ కి డీజిల్ కు సంబంధించి ఎటువంటి కొరత అనేది లేదు,
ప్రజలు అనవసరంగా ప్యానిక్ అయ్యి మనం దీనికి ఫర్ ఎగ్జాంపుల్ గా 23వ తారీఖున దాదాపు 3000 లీటర్ల వరకు నగర వ్యాప్తంగా హైదరాబాద్ కమిషనరేట్ లో పెట్రోల్ డీజిల్ అనేది వినియోగానికి సంబంధించి వాళ్ళు పెట్రోల్ బంకుల దగ్గర తీసుకుంటే 24వ తారీఖు మాత్రం 6,000 లీటర్ల పెట్రోల్ డీజిల్ ను కొనుగోలు చేశారు. అంటే మొదటి ప్యానిక్ ముందు 3,000 లీటర్లు ఉంటే ప్యానిక్ తర్వాత 6,000 లీటర్లు. సో ఇంతలాగా నగరంలో ప్రజలు ప్యానిక్ అయ్యి కృత్రిమ కొరతను సృష్టించే విధంగా డీలర్లకు అవకాశం ఇస్తున్నారు అనేది అధికారులు తెలియజేసినటువంటి మాట. ఇటువంటి వాటికి దూరంగా ఉండి అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం ప్రయత్నాలు చేయాలి అనేది అధికారులు సూచిస్తూ ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ రత్నకుమార్.